గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా లైనప్పుడు పక్కన పెడితే కనుక ప్రస్తుతం 'పెద్ది' సినిమాకి సంబంధించి చాలా బిజీగా కనిపిస్తున్నాడు ఆయన. 'పెద్ది' సినిమాకి సంబంధించి ఒక ఐటెమ్ సాంగ్ చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత 2, 3 రోజుల పాటు టాకీ పార్ట్ షూటింగ్ కూడా ఉందని చెప్పేసి కూడా ముందు నుంచి చెప్తా ఉన్నారు. ఆ టాకీ పార్ట్ తర్వాత ఐటెమ్ సాంగ్ తర్వాత సినిమా పూర్తిగా అతను ఆ ప్రాజెక్ట్ నుంచి రిలీవ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అంటే ప్రొడక్షన్‌కి సంబంధించి అతను రిలీవ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, లేకపోతే ప్రమోషన్స్ కావచ్చు, ఈ రకరకాలుగా వ్యవహారాల పట్ల ఆయన చాలా బిజీగా ఉండబోతున్నాడని మాత్రం చాలా క్లియర్‌గా తెలుస్తుంది మనకు. కాకపోతే ఈ సినిమా ఏప్రిల్ 30 నుంచి మళ్ళీ ఒకసారి పోస్ట్‌పోన్ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. చాలా మందికి కూడా ఇప్పటికే అర్థమైపోయినట్టుగా కనిపిస్తుంది, తెలుస్తుంది మనకు. ఏప్రిల్ 30 తర్వాత కొత్త రిలీజ్ డేట్ ఏంటనేది మాత్రం ఇంకా అఫీషియల్‌గా చెప్పలేదు. మూవీ టీం నుంచి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఏమి రాలేదు. కాకపోతే జూన్ 25న రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా ఇండైరెక్ట్‌గా చెప్తా ఉన్నారు. ఇండైరెక్ట్‌గా మనకు ఆ వార్తలు కూడా వస్తా ఉన్నాయి. కాకపోతే అఫీషియల్ డేట్ మాత్రం రావాల్సింది. సో ఆ తర్వాత 'పెద్ది' తర్వాత రామ్ చరణ్ చేయాల్సినటువంటి సినిమా ఏంటి అనేది మాత్రం అర్థమైతే మాత్రం చాలా మందికి ఇండైరెక్ట్‌గా సుకుమార్‌తో కదా అని చెప్పేసి చాలా మంది భావిస్తా ఉన్నారు, అనుకుంటా ఉన్నారు. కానీ నిజానికి అది కాదట. 'పెద్ది' తర్వాత రామ్ చరణ్ సుకుమార్‌తో సినిమా చేయబోవడం లేదని కూడా చాలా వరకు ఇండైరెక్ట్‌గా వచ్చినటువంటి వార్తలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి, వినిపిస్తా ఉన్నాయి. సో ఆ వార్త ఏంటి అంటే గనక రామ్ చరణ్ సంజయ్ లీలా భన్సాలీతో ఒక సినిమా చేయబోతా ఉన్నాడు. సంజయ్ లీలా భన్సాలి అంటే మాత్రం బాలీవుడ్ డైరెక్టర్, మనకు బాలీవుడ్ మేకర్ కావచ్చు, చాలా మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా అతను ఉంటాడు. సంజయ్ లీలా భన్సాలి తీసినటువంటి సినిమాలు చూస్తే కనుక 'దేవదాస్' కావచ్చు, 'బాజీరావ్ మస్తాని' కావచ్చు, 'హీరామండి' కావచ్చు, రకరకాలైనటువంటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్, ఒక రకంగా క్లాసిక్స్ అనదగ్గటువంటి సినిమాలు కూడా సంజయ్ లీలా భన్సాలి రూపొందించాడు. అలాంటి డైరెక్టర్‌తో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు అనేటువంటి వార్తలు మాత్రం చాలా ప్రధానంగా బలంగా వినిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో. సో నిజానికి అందులో వార్తలో నిజమేంటి అంటే కనుక సంజయ్ లీలా భన్సాలి ఈ సినిమాని డైరెక్ట్ చేయాలనుకోవట్లేదు, కేవలం ప్రొడ్యూస్ చేయడం మాత్రమే చేస్తున్నాడని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు. అంటే ఒక కొత్త దర్శకుడుతో అతను ఒక రామ్ చరణ్తో సినిమా చేయబోతున్నాడు. రామ్ చరణ్ ఆ కథ కూడా ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది. కాకపోతే రామ్ చరణ్ ఇమేజ్కి తగ్గట్టుగా చిన్న మార్పులు చేశారు కథకు సంబంధించి కూడా అనుకుంటున్నారు. దాంతోపాటు ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక హిస్టారికల్ ఫిక్షన్, ఇలా దాంతోపాటు పీరియాడిక్ డ్రామాగా కూడా ఉండబోతుంది. చాలా బిగ్గెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు అద్భుతమైనటువంటి గుర్రపు స్వారీలు కనిపిస్తూ ఉంటాయి. ఈ రామ్ చరణ్ ఫైట్లు కావచ్చు, యాక్షన్ కావచ్చు, చాలా నెక్స్ట్ లెవెల్‌లో కనిపించబోతోంది. ఒక హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమా ఉండబోతుందని చెప్పేసి కూడా రకరకాలైనటువంటి ఊహాగానాలు, ఊకదంపుడు వార్తలుగా మాత్రం మనకు కనిపిస్తూ ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో నిజమెంత అనేది పక్కన పెడితే కనుక సుకుమార్‌తో సినిమా ఎందుకు పక్కన పెట్టారు, లేదా సుకుమార్‌తో సినిమా ఎందుకు ఆ వార్త ఎందుకు హైలైట్ అవ్వడం లేదు, సుకుమార్‌తో సినిమాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడా కనిపించట్లేదు, ఆ సంబంధించినటువంటి వార్తలు ఏవి రాకుండా ఆగిపోతున్నది మాత్రం ఇండైరెక్ట్‌గా సంజయ్ లీలా భన్సాలీతో సినిమాకి ఊతం ఇచ్చినట్టు వార్తలుగా కనిపిస్తుంది మనకి. నిజానికి సుకుమార్‌తో సినిమా అంటే కనుక మనకి రంగస్థలం మాత్రమే గుర్తొస్తుంది. ఇప్పటివరకు రామ్ చరణ్ చేసినటువంటి సినిమాలన్నింటిలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్‌గా రంగస్థలం మాత్రమే నిలుస్తోంది. రంగస్థలం కంటే ముందు, ఆ తర్వాత అని చెప్పుకునేదానికి కూడా ఛాన్స్ లేకుండా ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా రామ్ చరణ్ మనకు కనిపిస్తూ ఉంటాడు రంగస్థలంలో. అలాంటి ఒక బిగ్గెస్ట్ సినిమా తర్వాత కావచ్చు, ఇలాంటి ఒక బిగ్గెస్ట్ హిట్ తర్వాత సినిమా తర్వాత సుకుమార్ 'పుష్ప 2'తో జాతీయ స్థాయిలో అదొక పేరు సంపాదించుకున్నటువంటి దర్శకుడు కనిపిస్తూ ఉన్నాడు. పాన్ ఇండియా డైరెక్టర్‌గా కూడా మారాడు. పాన్ ఇండియా స్థాయిలో తనదైనటువంటి ఒక ఉనికిని చాటుకున్నాడు, గొప్పగా అతను ఆకట్టుకుంటున్నాడు. అలాంటి సుకుమార్‌ని పక్కన పెట్టి సంజయ్ లీలా భన్సాలీతో సినిమా చేయబోతున్నాడు అనే వార్త మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తుంది మనకు. కాకపోతే ఇందులో ఈ వార్తలో నిజమెంత, ఇందులో రూమరా, గాసిప్పా, లేకపోతే జస్ట్ క్యాజువల్‌గా వచ్చేటువంటి వార్త, లేకపోతే మామూలుగా చెప్పేటువంటి వార్త అనేది మాత్రం తెలియాల్సినటువంటి విషయంగా మనకు కనిపిస్తుంది. కాకపోతే సంజయ్ లీలా భన్సాలీతో రామ్ చరణ్‌తో సినిమా చేయబోతున్నాడు అనే వార్త మాత్రం చాలా హాట్ టాపిక్‌గా కనిపిస్తుంది. వైరల్‌గా కూడా మారింది ఈ వార్తకు సంబంధించి చూస్తే గనక. నిజానికి అందులో వార్త నిజమైతే గనక సంజయ్ లీలా భన్సాలీతో రామ్ చరణ్ సినిమా కూడా చాలా బిగ్గెస్ట్ కాన్వాస్‌తో ఉండబోతుంది. చాలా భారీ స్థాయిలో కూడా సినిమా ఉండబోతుందని మాత్రం మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఆ వార్తలు నిజం లేకపోతే మాత్రం అది కేవలం గాసిప్‌గా మిగిలిపోతుంది. తర్వాత ఆబ్వియస్‌గా మనకి రామ్ చరణ్, సుకుమార్‌తో కాంబినేషన్‌లోనే సినిమా ఉండబోతుందని మాత్రం అర్థమవుతుంది.